ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. శ్రోతలు, ఈ రోజున మన పాఠం జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 18 నుండి 21 వచనం వరకు శ్రద్ధగా వినండి. ప్రవక్త అంటున్నాడు, అప్పుడు నేను తేరి చూడగా 4 కొమ్ములు కనపడ్డాయి. నాతో మాట్లాడుతున్న దూతనడిగాను, ఇవేమిటి? అతడన్నాడు, ఇవి యూదావారిని, ఇశ్రాయేలు వారిని, యెరూషలేము నివాసులను చెదరగొట్టిన కొమ్ములు. యెహోవా 4 కంసాలులను నాకు చూపగా నేనడిగాను, వీరేమి చెయ్యబోతున్నారు? ఆయన అన్నాడు, ఎవడునూ తల ఎత్తకుండా యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. అయితే వారిని భయపెట్టడానికి, యూదాదేశస్థులనందరినీ చెదరగొట్టడానికి, వారి మీద బలాత్కారము జరిగించిన అన్యజనుల కొమ్ములను పడగొట్టడానికి వీరు వచ్చి ఉన్నారు. శ్రోతలు వింటున్నారా? జకర్యా ఇప్పుడు చూచిన దర్శనం 4 కొమ్ములు. ఇవేమిటి అని ప్రవక్త అడిగినప్పుడు దేవుడు దర్శన భావాన్ని వివరిస్తూ అన్నాడు, యూదాను, ఇశ్రాయేలును, యెరూషలేమును చెదరగొట్టిన కొమ్ములివి. ఇది ఒక ప్రత్యేక దర్శనం. ఉత్తర రాజ్యాన్ని, దక్షిణ రాజ్యాన్ని చెదరగొట్టిన 4 కొమ్ములు. కొమ్ము అన్యరాజులకు సంకేతం. దానియేలు 7వ అధ్యాయం 24వ వచనం 10 కొమ్ములు 10 మంది రాజులను సూచిస్తున్నవి. ఎవడూ తల ఎత్తకుండా యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు ఇవే. యూదా దేశస్థులను చెదరగొట్టిన కొమ్ములు అనగా అన్యజాతుల కొమ్ములు. యూదావారిని భయపెట్టి బలాత్కారము జరిగించిన కొమ్ములను పడగొట్టే లోహకారులు 4 కొమ్ములు ఈ దర్శనంలో కనపడుతున్నాయి. ఈ 4 కొమ్ములు చెయ్యబోయేది ఏమిటో ప్రవక్తకు బోధపరచబడింది. ఈ 4 కొమ్ములు 4 అన్యరాజులు. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనం, అన్యజనుల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. మొదట కొమ్ము బబులోను. ఈ కొమ్మును పడగొట్టింది మాదీయ పారసీకం. ఇది 2వ కొమ్ము. దీనిని పడగొట్టింది గ్రీసు రాజ్యం. దాన్ని పడగొట్టింది రోము. ఇది 4వ కొమ్ము. ఈ 4గింటిని పూర్తిగా పడగొట్టింది దేవుని రాజ్యం. మెస్సియా 1000 ఏండ్ల పరిపాలన. ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 16వ వచనం, ఆయనే రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. రోమా ప్రభుత్వం ఎలా పతనమైంది? బయటి శత్రువు వల్ల కాదుగాని అంతర్గత బలహీనతల వల్ల అది నిర్వీర్యమైపోయింది. రోమా ప్రభుత్వం చీలికలైంది గాని అంతరించలేదు. అది మళ్లీ వస్తుంది అని ప్రవచనం చెబుతుంది. అంత్యక్రీస్తు వచ్చి రోమా ప్రభుత్వాన్ని మళ్లీ లేపుతాడు. అంత్యక్రీస్తు ప్రపంచ నియంత. అంత్యక్రీస్తును అంతమొందించగలవాడు యేసుక్రీస్తు ఒక్కడే. మహాశ్రమల కాలంలో రోమా ప్రభుత్వం అంతరిస్తుంది. యేసుక్రీస్తు ఆ ఘన విజయాన్ని సాధిస్తాడు. గమనించండి, 20వ వచనంలో 4 కంసాలులు అనగా సువర్ణకారులు, లోహకారులు కనిపిస్తున్నారు. ఈ 4 కంసాలులు 4 కొమ్ముల్లాంటివారే. ఈ 2 దర్శనాలు ఒకటి కాదు, వేరువేరు దర్శనాలు. యూదావారిని చెదరగొట్టిన కొమ్ములు వీరే. 4 కంసాలులు, వడ్రంగులు, 4 ప్రపంచ రాజ్యాలు ఒకదాని వెంబడి ఒకటి వచ్చాయి, పోయాయి. ఈ ప్రపంచ రాజకీయాలలో నిత్యత్వపు పరిమాణం ఉంది. 2 పేతురు 1వ అధ్యాయం 20వ వచనం, ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన
లేఖనములలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకోవాలి. దేవుని ప్రవచనాలు స్థానిక స్థితిగతులకు పరిమితమైనవి కావు. నిత్యత్వం దృష్టిలో వాటిని వివరించాలి. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయనను నజరేతు వడ్రంగి అన్నారు. ఈసారి ఆయన ఆధ్యాత్మిక వడ్రంగిగా వస్తాడు. స్వర్ణకారుడై వస్తాడు. లోకరాజ్యాలను ఎక్కడ ఊడదీయాలో, ఏది ఎక్కడ పెట్టాలో ఆయనకు తెలుసు. జకర్యా చూచిన ఈ 10 దర్శనాల ప్రాముఖ్యాన్ని మా శ్రోతలు గుర్తించాలి. ఇశ్రాయేలు జాతితో దేవునికి ఇంకా పని ఉంది. ఇశ్రాయేలు అని, యూదా అని, యెరూషలేము అని దేవుడన్నప్పుడు అవి భౌగోళికంగా అవే స్థలాలు. వాటిని ఉద్దేశించే దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుడు ప్రతి ఒక్కరినీ క్రీస్తునందు మాత్రమే ఏర్పరచుకుంటాడు. నీది ఏ జాతి, ఏ కులం, ఏ రంగు, ఏ సంస్కృతి అనేది దేవునికి అనవసరం. క్రీస్తునందు మానవులందరినీ ఒకే వంశంగా ఏర్పరచుకుంటున్నాడు. ఏ జాతికి ప్రత్యేకమైన గుర్తింపు కొత్త నిబంధన ఏర్పాటులో లేదు. నీవు క్రీస్తునందు ఉంటే నీవు దేవునికి ప్రియుడవు. దేవుని చేత ఏర్పరచుకొనబడ్డావు. క్రీస్తునందు నీవు లేకపోతే నీవు ఏ జాతికి చెంది ఉన్నా దానికి గుర్తింపు లేదు. క్రొత్త నిబంధన వ్యవస్థ ప్రకారం నీవు ఇశ్రాయేలు జాతికి చెంది ఉన్నా ప్రత్యేకత ఏమీ లేదు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం ఏమంటోంది? దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడు అయి ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కోసము అబ్రహాము ఎదురుచూచాడు. ఆ పట్టణం పరలోకం నుండి ఒకానొక రోజు మన మధ్యకు దిగి వస్తుంది. అదే మన శుభప్రద నిరీక్షణ. అయితే ఒక మాట, దేవుడు ఇశ్రాయేలుకు చేసిన వాగ్దానములన్నీ తప్పక నెరవేరుస్తాడు. ఈ విషయంలో దేవుడు ఎంతైనా విశ్వసనీయుడు. ఇశ్రాయేలుకే కాదు, తన సంఘానికి కూడా దేవుడు ఎంతైనా నమ్మదగినవాడు. పాత నిబంధనలో, కొత్త నిబంధనలో అటు ఇశ్రాయేలు జాతికి, ఇటు సంఘానికి దేవుడు విశ్వసనీయుడు, ఎంతైనా నమ్మదగినవాడు, ఆడి తప్పనివాడు. ప్రియశ్రోతలు వింటున్నారా? దేవుని దూతలు ఈ భూలోకం మీద గస్తీ తిరుగుతారు. దేవుని ప్రజల పక్షాన దేవదూతలు పనిచేస్తారు, నిర్విరామ కృషి చేస్తారు. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం ఇదే మాట అంటోంది. దేవుని దూతలు రక్షణ అనే స్వాస్థ్యము పొందబోయే వారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? జాతులలో శాంతి ఉందా అంటే ఉంది అంటున్నారు గుర్రపు రౌతులు. అయితే ఇశ్రాయేలుకు మాత్రం శాంతి లేదు, సమాధానము లేదు. దేవుడు అన్యజాతులను వాడుకొని తన ప్రజలను శిక్షించాడు. అయితే అన్యరాజులు అతి క్రూరులై తన ప్రజలనెంతో హింసించారు. ఇప్పుడు దేవుడు వారి పని పట్టిస్తాడు. 4 కొమ్ములు అన్నామే, కొమ్ములు బలానికి సంకేతాలు. ఈ జాతులకు గర్వభంగమవుతుంది, శృంగభంగమవుతుంది. శేషిత జనం కొద్దిమందే, పైగా బలహీనులు. వారు దేవాలయాన్ని కట్టడానికి పూనుకున్నారు. దేవుడు తన కనికరమును సహాయమును వాగ్దానం చేశాడు. దానితో వారికి ఎక్కడలేని బలం వచ్చింది. యెరూషలేము అంటే, సీయోను అంటే, యూదా ప్రజలు అంటే దేవునికి అధికాసక్తి. నేను వాత్సల్యము గలవాడను, నా మందిరము తప్పక కట్టబడుతుంది. శిల్పకారులు పనిచేస్తారు. పట్టణము భాగ్యముతో నిండిపోతుంది. సీయోను, నీకు ఓదార్పు. యెరూషలేము, నీవంటే నాకెంతో ఇష్టం. నిన్నే కోరుతున్నాను. నా ప్రజలను హింసించిన వారి అంతు చూస్తాను. ప్రియశ్రోత, నీవిప్పుడు చెప్పు, దేవుని వాగ్దానాలను నీవు స్వతంత్రించుకుంటున్నావా? శ్రోతలు 1వ అధ్యాయం 12వ వచనం మరోసారి పరిశీలించండి. ప్రవక్త అడిగాడు, సైన్యములకధిపతివైన యెహోవా, 70 సంవత్సరముల నుండి నీవు యెరూషలేము మీద, యూదా పట్టణాల మీద కోపగించావే, ఇక ఎన్నాళ్లు కనికరించకుండా ఉంటావు? 70 సంవత్సరాలు దేవుని ప్రజలు చెరలో ఉన్నారు. ఈ 7 దశాబ్దాలు వారు దేవుని కోపము ఎంత దుర్భరమో తెలుసుకున్నారు. అయితే దేవుడు తన కనికరమును చూపే సమయం వచ్చింది.
దేవుడు అమలుపరచిన క్రమశిక్షణ ద్వారా దేవుని చిత్తం నెరవేరింది, దేవునికి మహిమ కలిగింది. ఇప్పుడు తన ప్రజలను స్వస్థపరిచి వారిని బలపరచి ఆదరిస్తాడు. తన బిడ్డలను ఆదరిస్తాడు, పరామర్శిస్తాడు. శ్రోతలు, జ్ఞాపకముంచుకోండి, 4 కొమ్ములు, 4 ప్రపంచ రాజ్యాలు. ఈ రాజ్యాలు 4 ఇశ్రాయేలును హింసించిన జాతులే. ఈజిప్టు, అష్షూరు, బబులోను, మాదీయ పారసీకం. కంసాలివారు అన్నామే, వారు స్వర్ణకారులు, వడ్రంగులు లేదా కమ్మరివారు కావచ్చు. ఇశ్రాయేలు శత్రువులను అణిచివేసే 4 వీరే. ఈ అధ్యాయంలో 3 దర్శనాలున్నాయి. 1 యెహోవా పంపించిన గుర్రపు రౌతులు అంతటా సంచరించి నివేదిక సమర్పించారు. లోకములోని జాతులన్నీ శాంతము గలిగి నిమ్మళముగా ఉన్నాయి. ఇశ్రాయేలు వారి ప్రశ్న, ఎందుకు దేవుడు వీరిపై సత్వర చర్య తీసుకోలేదు? దుష్టజాతులు అభివృద్ధి చెందినట్లు కనిపించవచ్చు, అది కేవలం తాత్కాలికమే. వారికి తగిన రీతిగా వారి మీదికి దేవుని శిక్ష రాబోతోంది. 2వ దర్శనం 4 గుర్రపు రౌతులు, 4 కొమ్ములు. 3వ దర్శనం కంసాలివారు లేక వడ్రంగులు, కమ్మరులు. 4 ప్రపంచ రాజ్యాలు యూదాను, ఇశ్రాయేలును చెదరగొట్టారు. 4 కమ్మరులు వచ్చి 4 కొమ్ములను విరగ్గొడతారు. తన ప్రజల క్రమశిక్షణ కోసమై దేవుడు అన్యజాతులను ఉపయోగించుకున్నా తన ప్రజలను హింసించినందుకు అన్యజాతులకు శిక్ష విధిస్తాడు. అన్యజాతుల పాపాలకు వారిని దేవుడు శిక్షించకుండా విడువడు. చూచారా, 1వ అధ్యాయంలో ముఖ్యమైన 3 దర్శనాలు జకర్యాకు కనిపించాయి. ఇశ్రాయేలు యూదాలను ధ్వంసం చేసిన దేశాల నాశనాన్ని చూపే దర్శనాలే ఈ 2. కొమ్ములు అధికారాన్ని, శక్తిని సూచిస్తాయి. దేవుని ప్రజలను చెల్లాచెదరు చేసిన జాతులే ఈ 4 కొమ్ములు. వీరిలో ముఖ్యులు అష్షూరు, బబులోను. 4 అనేది లోకం యొక్క 4 దిక్కులను సూచించే అంకె. కంసాలులు అంటే లోహకారులు అని అర్థం చెప్పుకోవచ్చు. ఈ కొమ్ములు గుర్తులుగా ఉన్న జాతులను చెతగొట్టడానికి దేవుడు వాడుకోబోయే దేశాలు, ఇతర శక్తులు. లోహకారులంటే కేవలం నాశనం చేయడమే కాదు, నిర్మించటం కూడా అందులో ఇమిడి ఉంది. ప్రియ శ్రోతలు, ఈ దర్శనాలలో 2 వాస్తవాలను దేవుడు బయలుపరుస్తున్నాడు. 1 నలుపు, 1 తెలుపు. అరణ్యంలో అగ్నిస్తంభం, మేఘస్తంభం. గుర్రాలను చూడండి. గుర్రాలు శత్రుపక్షాల బలాన్ని చూపుతాయి. ఈ శత్రువులు యూదావారు తలెత్తుకోకుండా చేశారు. అయితే దేవుడు తన ప్రజల పక్షాన ఉన్నాడు. గుర్రాల దర్శనం తరువాత లోహకారుల దర్శనం. అవతల కొమ్ములు 4 కొమ్ములను విరగ్గొట్టడానికి 4 లోహకారులు. యూద ప్రజలకు దేవుడు న్యాయం చేకూరుస్తాడు. యూదా, ఇశ్రాయేలు వారు శత్రురాజ్యాల వల్ల కలిగే ప్రమాదాన్ని గుర్తించాలి. అదే సమయంలో దేవుని కాపుదలను, సంరక్షక సన్నిధిని గుర్తించాలి. శత్రువులున్నారు, కొమ్ములు శత్రురాజ్యాలు. యూదా, ఇశ్రాయేలు ప్రజలను చెదరగొట్టిన శత్రుమూకలు. వీరికి శత్రువులు లోకంలో నలుమూలలా ఉన్నారు. ప్రపంచ రాజ్యాలు కొమ్ములై నలుదిశల నుంచి వీరి మీదికి వచ్చి పడుతున్నారు. లూకాసు వార్త 10వ అధ్యాయం 3వ వచనం, మీరు వెళ్ళండి, ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెపిల్లలను పంపినట్లు నేను మిమ్మును పంపుతున్నాను అన్నాడు ప్రభువు. ఎన్ని ప్రతిఘటనలు వచ్చినా ప్రభువు తన ప్రజలను కాచి కాపాడగలడు. శత్రువులు ఎంత బలవంతులైనా వారిని హద్దుమీరనీయడు మన దేవుడు. ఆయన గీచిన గిరి ఎవరూ దాటలేరు. దేవుడు దాటనివ్వడు. మన శత్రువులను ఎదుర్కొనడానికి దేవుడు వాడే విధానాలు, సాధనాలు విచిత్రమైనవి. ఈ కొమ్ములను ఎదుర్కొనడానికి దేవుడు సైనికులను కాదు, లోహకారులను వాడుకున్నాడు. దేవుని పద్ధతులు బహు విచిత్రమైనవి. ఈ లోహకారులు శాంతిప్రియులు. వీరే కొమ్ములను విరగ్గొట్టారు, ఊడబెరికారు. వీరు వడ్రంగులు, ఆలయ నిర్మాతలు. శత్రువులను శాంతి విధానాలతో ఎదుర్కోవడమే దేవుని సంఘ నిర్మాణంలో ముందుకు సాగడమే. ఇశ్రాయేలు జాతి ఇంతవరకు శత్రువులెందరూ ఎదుర్కొన్నా
నిలువబడగలిగిందంటే అది కేవలము దేవుని వాత్సల్యము, దేవుని కృప. సంఘం విషయంలో కూడా దేవుని బిడ్డలు ఇదే సాక్ష్యం ఇవ్వగలరు. సంఘ చరిత్ర ఇదే వాస్తవాన్ని బయలుపరుస్తోంది. అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 22వ వచనం. పౌలు సువార్త ప్రకటిస్తూ ఉంటే అంతటా ఆక్షేపణలు కలిగాయి. లూకాసు వార్త 21వ అధ్యాయం 17వ వచనం. ప్రభువు అన్నాడు, నా నామము నిమిత్తము మీరు మనుష్యులందరి చేత ద్వేషించబడతారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. పౌలంటున్నాడు, మనము పోరాడునది శరీరులతో కాదుగాని ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులైన లోకనాథులతోనూ ఆకాశమండలమందున్న దురాత్మల సమూహముతో మనము పోరాడుతున్నాము. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. ప్రభు అన్నాడు, ఈ బండ మీద నా సంఘమును కడతాను, పాతాళ లోకద్వారములు దాని ఎదుట నిలువలేవు. యేసే ఆ బండ. 4 గుర్రాలు, 4 లోహకారులు. ఎంత భావగర్భితమైన దర్శనాలో చూచారా శ్రోతలు? అందుకే జకర్యా ప్రవచనాలు ఎంతో లోతైనవి అంటాము. 4 అనేది భౌగోళికమైన సంపూర్ణత, అనగా వారి చెడుతనం, దౌర్జన్యం నలుదిక్కులకు ప్రసరించింది అని భావం. దక్షిణ దేశం యూదా, ఉత్తర దేశం ఇశ్రాయేలు. ఇందులో మరో రహస్యం ఇమిడి ఉంది. కొమ్ములు ఇనుప కొమ్ములు. వాటిని విరగ్గొట్టడానికి లోహకారులే కావాలి. వీరు కట్టెలతో పనిచేస్తే వడ్రంగులవుతారు, బంగారంతో పనిచేస్తే స్వర్ణకారులు, ఇనుమైతే దానికి వీరు కమ్మరివారు. ఈ 4 లోహకారులు ఎవరంటారు? 1 జెరుబ్బాబెలు, 2 యెహోషువ, 3 ఎజ్రా, 4 నెహెమ్యా. 4 కొమ్ములకు 4 లోహకారులు. మందిర నిర్మాణం వారి విజయానికి సంకేతం. అన్యజనుల కొమ్ములను పడగొట్టడానికి వీరు వచ్చారు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు అన్నాడు, లోకములో మీకు శ్రమలు కలుగుతాయి, అయినా ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. లోకము యేసును ద్వేషించింది గనుక ఆయన శిష్యులమైన మనల్ని ద్వేషిస్తుంది. ఈ 4 కొమ్ములు దేవునికి, ప్రజలకు బద్ధశత్రువులు. దేవుని నిబంధన ప్రజలకు వీరు విరోధులు. ఆధ్యాత్మికంగా ఈ 4 కొమ్ములు దేవుని సంఘానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయి. అవి ఏమిటనుకున్నారు? 1 లోకతత్వం, ధన కనక వస్తువాహనాల వ్యామోహం. 2 నిర్దేవతత్వం, దేవుడు లేనట్లే బ్రతకటం, శరీరానుసారమైన మనస్సు. 3 దుర్భరమైన మూఢ నమ్మకాలు, మౌఢ్యం. 4 స్వార్థపరత్వం. ఈ 4 కొమ్ముల మృగం సంఘాన్ని, సంఘబిడ్డవైన నిన్ను ఎదుర్కొంటుంది. జాగ్రత్త. శ్రోతలు, కొమ్ములున్నాయి, కాని వాటిని లోహకారులమై మనం ఎదుర్కోవాలి. పాఠం ఇంతటితో సమాప్తం. దైవాశీస్సులు. ఆమేన్.